అవునమ్మా, పల్లవికి కావలసిన నగలు బట్టలు అన్నీ పుట్టింటి తరఫు నుంచి తల్లిగా నువ్వే కొనమ్మా. చాలా బాగుందండి. నా కూతురి పెళ్ళైతే మాత్రం ఏదో మొక్కుబడిగా చేశారు. ఎవరికో పుట్టిన దానికోసం పెద్దేదో సొంత కూతురులాగా నగలు కొని బట్టలు కొని పెద్ద హడావుడి చేసేస్తున్నారు. వైష్ణవి, పల్లవి విషయంలో తనని వేరు చేసి మాట్లాడొద్దని నీకు చాలా సార్లు చెప్పాను. ఎందుకు తన విషయంలో ఎప్పుడు నువ్వు అలా మాట్లాడుతూ ఉంటావు? చూడు, అక్షితకి పల్లవికి నేనెప్పుడు తేడా చూపించలేదు. నువ్వంటున్నట్టు పల్లవి ఎవరికో పుట్టుండొచ్చు, ఎక్కడో పెరుగుండొచ్చు. కానీ నేను మాత్రం తనకి తల్లినే అనుకుంటున్నాను. అది నా కూతురుగానే నేను భావిస్తున్నాను. ఆహా, చెయ్యమని వదిలేస్తే కాళ్ళు కడిగి కన్యాదానం కూడా నువ్వే చేసేలా ఉన్నావు. అవును, చేస్తుంది. ఏంటిప్పుడు? వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకుంటే మేమిద్దరమే అమ్మ నాన్నలుగా పీటల మీద కూర్చొని చరణ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాం. ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఎదుగో అక్కడ చేతులు కడుక్కో. ఏంటి కన్సర్నా? కాదు, ఈ మురికి చేతులతో లోపల కూర్చుంటే సీట్ కవర్ పాడవుతుందని కడుక్కో. నువ్వు కూడా కడుక్కో. బాగున్నానమ్మా. ఏంటి, ఎవరు వీళ్ళంతా? ఎక్కడికి వెళ్తున్నావు? ఆవిడ మా బామ్మగారు, ఈయన నా మరిది గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అదిగో ఆయన నా కాబోయే భర్త. అమ్మా, కుర్రోడు మహేష్ బాబులా ఉన్నాడు. జోడీ చాలా బాగుంది. వీడికి చత్వరం అనుకుంటా. మహేష్ బాబుకి మహంకాళికి జోడీ బాగుంటుంది అంటున్నాడు. ఈ అమ్మాయి ఈ అమ్మాయే. ఆ రోజు గుళ్ళో పాట పాడింది ఈ అమ్మాయేగా. చరణ్ వెతుకుతున్నది ఈ అమ్మాయినేగా. హే, షాపింగ్కి వస్తావా మమ్మల్ని వెళ్ళమంటావా? సరే బాబాయ్, పెళ్లికి బట్టలు కొనడానికి దగ్గరలో ఉన్న షోరూమ్ కి వెళ్తున్నాం. నేను తర్వాత కలుస్తాను. పిన్నిని అడిగానని చెప్పండి. సరేనమ్మా, అలాగే చెప్తాను. ఇదిగో అమ్మాయి, అమ్మాయి బాబు, ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? నాకు బాగా తెలిసిన అమ్మాయే, మా కాలనీలోనే ఉంటుంది. అవునా? ఆ, ఇప్పుడు ఎక్కడికి వెళ్తోంది? పక్కనే సుజాత షోరూమ్ ఉంది కదా, అక్కడ బట్టలు కొంటాకి వెళ్తున్నారు. అవునా? ఆ. సుజాత షోరూమ్కి వెళ్తోందా? ఇప్పుడే అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాలి. ఏంటి అబ్బాయి ఫోన్ చేయటం లేదు? సర్లే చూద్దాంలే, మిస్డ్ కాల్ చూసైనా ఫోన్ చేస్తాడు కదా. ఆ అమ్మాయి ఎక్కడుందో అప్పుడు చెప్దాం. ఏంటి నాన్నా, ఏమైంది? ఎందుకింత లేటు? ఏం లేదే, వచ్చేదారిలో టైర్ పంక్చర్ అయింది.
మార్చుకుని వచ్చేసరికి ఆలస్యమైంది. అమ్మా, అన్నయ్య టైర్ మార్చలేకపోతే మా ఫ్రెండ్ మార్చింది. రేయ్, ఇప్పుడు అదంత అవసరమా? పల్లవి, ఆలస్యంగా వచ్చానా? లేదమ్మా, మేం కూడా ఇప్పుడే వచ్చాము. ఏమైంది అలా ఉన్నావు? ఆ, ఏం లేదులే, వెళ్దాం పదండి. మనసే మనసే తననే కలిసే అప్పుడే అప్పుడే తొలి ప్రేమలోన పడిపోయా కదా. తనతో నడిచే అడుగే మురిసే తనకా విషయం మరి చెప్పలేక ఆగిపోయా కదా. తట్టుకోవడం కాదే ఫోటో తీరా. వయ్యారి పిల్ల, గుక్కపట్టి ఏడుస్తోందే ప్రాణం నీ వల్ల. తట్టుకోవడం కాదే నా వల్ల వయ్యారి పిల్ల, గుక్కపట్టి ఏడుస్తోందే ప్రాణం నీ వల్ల. రేయ్ ఆపు, ఏంటా పిచ్చి పని? పిచ్చి పని ఏముంది మమ్మీ? పెళ్లికి ముందు సంగీత్ ఫంక్షన్ పెడతారు కదా, అక్కడ ఇలాంటి మూమెంట్స్ ఎన్నో ఉంటాయి. కానీ ఇది న్యాచురల్ కదా, అందుకే కెమెరాలో బంధిస్తున్నా. రేపు పొద్దున వీడికి పెళ్లికి గిఫ్ట్ ఇస్తే స్వీట్ మెమొరీ లాగా ఉండిపోతుంది. మనం వచ్చింది ఫోటోలు దిగడానికి కాదు, షాపింగ్ చేయడానికి.